పదా నేర్చుకుని నాకు తెలుసు. హలో, హాయ్ ఫ్రెండ్స్ అన్న. మనము ఈరోజు ఈ భయంకరము అడవిలో మనము పొన్నమ్మ గుడి, మన పొన్నమ్మ గుడికి మనము ఇప్పుడు బయలుదేరి నడిచి మెట్టుకి వస్తూ ఉన్నాను. ఆ అమ్మలో సత్యము బాగా ఉంది అనుకోనింది. మనము ఏమి అనుకున్నామో మొదలు ఆ మొదల మంది మనకి జరుగుతుంది. మనము ఈ బాధల్లో మన బాధని కనికరిస్తాడు అన్నమాట. అందువల్ల మనము ఈ దేవుని మీద భారం వేసుకొని మనము మెట్టుకి చేసుకొని తెలుసుకొని వస్తూ ఉన్నాము. ఆ యొక్క పూజ చేయాలని, ఆ కోరిక తీరాలని, మా బాధలు తీరాలని వచ్చినాము అని వచ్చి చూసి ఆ భగవంతునికి ఏమి సిక్కలేదు. ఎవరినా ఇంటికోండి ఇప్పుడు కూర్చుని కాయలు వేసి 3 కాయలు ఇక్కడ మనము పుణ్యమ్మ గుడికి వచ్చి అనుకోని కోరిక మనకి జరుగుతుంది. మనము అందువల్లనే 35 కిలోమీటర్లు ఇంకా వచ్చాము. మన బాధలు తీరుతుందని ఇప్పుడు ఆయన కూడా దేవుని అభిమానంతో ఆయన అనుకోనింది జరిగింది కాబట్టి ఆయన ఇతకు వచ్చినాడు. ఇది మంచి సత్యం అనేది ఉంది. భగవంతుడు మేలు మంచి స్వామి మన బిడ్డ బాబులో మన కుటుంబమని బాగా మనల్ని కాపాడుతుంది అన్నమాట. అందువల్ల మనము అక్కడి ఇంకా మనము ఈ గోరన్న అడవిలోకి వచ్చాము. మనము చూడి ఆయమ్మ కూడా తిప్పమ్మక్కడ ఆయమ్మ కూడా చూడి 60-70 ఏళ్ళు అయింది. ఆయమ్మ కూడా దేవుని పైన కనికరం ఉంది కాబట్టి చూడి ఆయమ్మ కూడా కాలి నడుపుతో వస్తూ ఉంది. ఆ భగవంతుని పైన ఆయమ్మకి మంచి చేయంగా ఆయమ్మ ఈతకు వచ్చి మన పొన్నమ్మ గుడితో వచ్చి చావు చేసుకొని వస్తూ ఉంది అన్నమాట. ఆయమ్మ కూడా భగవంతుడు మంచి చేయ కాబట్టి ఆయమ్మ కూడా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. మనం అనుకోనింది మనకు జరుగుతుంది అన్నమాట. ఆ భగవంతుడు కాపాడుతాడు అన్నమాట. సరే, మనము చూడు ఇక్కడ కూడా భగవంతుడు ఈడ ఉన్నాడు. ఇక్కడ శూలాలు ఉన్నాయి. ఈ శూలాలు వాళ్ళకు మంచి చేసి కాబట్టి వాళ్ళు కూడా మనిషికి ఒక శూలం అని చేపించినారు. వాళ్ళ కోరికలు కూడా చేపించినారు. వాళ్ళకి మంచి చేయగానే ఇక్కడ శూలం కూడా చేపించారు. మనకు కూడా మంచి చేస్తుంది. చూడు అడవి చూడు ముడుపులు మనము అనుకోనింది జరగాలంటే ఈ మానికి బెలగత్రి మానికి ఒక ముడుపు కట్టి తెల్ల కాయ వస్త్రాల్లో ముడుపు కట్టి మనము అనుకోనింది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆదివారం దినము, శనివారం దినము, శుక్రవారం దినము, ప్రతి దినము జనాలు ఎడమిడకుండా ఉంటారన్నమాట. ఇక్కడ పట్టేండ్లు వాళ్ళు అనుకోని కోరికలు అంతా ఇక్కడ జరుగుతాయన్నమాట. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఆగారం ఇచ్చేసి పోతారన్నమాట. అంత సత్యం ఉంది కాబట్టి అందువల్ల ఇక్కడ మొత్తం అవుతారు. చూడు అక్కడ దేవుళ్ళు, ఇవి దేవుళ్ళు అయి పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళకి మంచి చేయంగా శూలాలు చేపించినారు, విగ్రహాలు చేపించినారు, మొత్తము చేపించినారు. చూడు వాళ్ళు కూడా చూడు మన గుడి తాకి పొన్నమ్మ గుడి తాకి ఎందరో తమిళ్లో మాట్లాడిన తమిళ్ రాదు.